నమస్తే, నా పేరు శ్రీని. ఈరోజు నా స్పెషల్ ఇంటర్వ్యూలో తెలంగాణ శాసన సభాపతి పోచారం శ్రీనివాసరెడ్డి గారు. వెల్కమ్ టు మై షో శ్రీనివాసరెడ్డి గారు. నమస్కారం అండి. నమస్కారం ప్రేక్షకులకు కూడా నమస్కారాలు. తెలంగాణ అసెంబ్లీ ఇది రెండో అసెంబ్లీ. మీరేమో ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు కూడా చాలా సుదీర్ఘ రాజకీయ అనుభవం మీకుంది. ఆ మొత్తం తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ మొత్తం శాసనసభ కాలాన్ని తీసుకుంటే ఈసారి ఏ విధంగా డిఫరెన్స్గా ఉండబోతుంది? 94లో నేను మొదటిసారి శాసనసభ్యుడిగా ఎన్నుకోబడిన తర్వాత 2018 వరకు ఒకసారి ఆలోచించినట్లయితే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి నాయకత్వంలో శాసనసభ సమావేశాల యొక్క చర్చ అర్థవంతంగా ఫలప్రదంగా జరిగినాయి. గతంలో ఇంత సుదీర్ఘంగా ప్రశ్నల తల సమయం కానీ, జీరో ఓవర్ కానీ, లేకపోతే బడ్జెట్ పైన సుదీర్ఘమైన చర్చ కానీ, తర్వాత డిమాండ్స్ పైన సుదీర్ఘమైన చర్చ కానీ ఎప్పుడు జరిగేది కాదు. ఏదో ఒకటి రెండు పద్ధతుల పైన చర్చ జరుగుతుండే, ఏదో అల్లరైతుండే, అడ్జర్న్ చేస్తుండే, చివరి నా ఆఖరి తేదీ నాడు అన్నీ కూడా డీమ్డ్ టు అప్రూవ్ అని చెప్పేస్తుంది. అంటే దానివల్ల ప్రజలకు ఏం చేస్తున్నాం అనేది సభ ద్వారా తెలియజేయాలి. ఇప్పుడు ఎన్ని డిపార్ట్మెంట్ ఉన్నాయి, అన్ని డిపార్ట్మెంట్ల ద్వారా ఒక్కొక్కరికి రాష్ట్రంలో జరిగేటువంటి పని మంత్రులు చెప్తూ ఉంటే ఈరోజు టీవీలు అయినాయి కాబట్టి అందరూ వింటుంటుంటారు. కాబట్టి ఆ యొక్క అవకాశం గతంలో ఉండేది కాదు. ఈసారి ఒక క్రమశిక్షణగా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగి పద్దులపైన కూడా ఆఖరి పద్దు కూడా చర్చ రాత్రి 1 గంట అయిన సమయమైనా సరే చర్చ జరుపుకొని సరైన సమాధానాలు మంత్రులు ఇచ్చారు. దాని తర్వాత చివరిగా ముఖ్యమంత్రి గారు కూడా బడ్జెట్ ప్రసంగం చివరి ప్రసంగం కూడా అది ఉంటుంది. ఇదివరకు ఇవన్నీ ఉండేటి కాదు, డిస్టర్బ్ అయ్యేది. క్రమశిక్షణ లోపించి అనవసరమైనటువంటి విమర్శలకు తావిచ్చేవారు, అసలు క్వశ్చన్ ఎవరు కానిచ్చేవారు కాదు. సో ఇప్పుడు మాత్రం మంచిగా క్వశ్చన్ అవర్ ఇక్కడ శాసన సభలు అవుతుంది, శాసన మండలి అవుతుంది, జీరో ఓవర్ అవుతుంది. ఎందుకంటే జీరో ఓవరు అందరికీ క్వశ్చన్ వేసే అవకాశం దొరకదు. కొంతమంది కొత్తమంది శాసనసభ్యులు ఆ జీరో ఓవర్లో చేతులెత్తి వారి కాన్స్టిట్యూన్సీ ఉన్నటువంటి ముఖ్యమైన అంశాల గురించి మాట్లాడడానికి అవకాశం వస్తుంది. కాబట్టి ఈసారి గత 5 సంవత్సరాలుగా శాసనసభ వ్యవహారం గతంతో పోల్చుకుంటే చాలా వ్యత్యాసం ఉంది, చాలా బ్రహ్మాండం జరిగింది. కానీ 119 శాసనసభ్యుల సమాధానంలో దాదాపు కేవలం ఒక 20 మంది శాసనసభ్యులు మాత్రం ఆపోజిషన్ వైపు, అంటే బలహీనమైనటువంటి ప్రతిపక్షం. ఇదేమైనా ఇంపాక్ట్ చూపిస్తుందా శాసనసభ? శాసనసభ అందరిదండి, ఒక పార్టీకి చెందినటువంటి ఆస్తి కాదు, అన్ని పార్టీలకు చెందినటువంటి ఆస్తి. ఒక పవిత్రమైన సభ అది. ఆ పవిత్రతను కాపాడవలసినటువంటి ఒక గురుతరమైన బాధ్యత నాపైన ఉంది, గౌరవ శాసనసభ్యులపైన ఉంది, ముఖ్యమంత్రి గారి పైన ఉంది, మంత్రులపైన ఉంది. ఎందుకంటే శాసనసభ ఇట్స్ అందరి ప్రాపర్టీ. కాబట్టి అది ఒక పవిత్రమైనటువంటి సభలో పార్టీల యొక్క తారతమ్యాలు తేకూడదు. అంటే సంఖ్య ఎంత ఉన్నా కానీ పెద్ద ఏం జరిగేది సంబంధం లేదు. సంఖ్య తక్కువన్నా ఎక్కువన్నా ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చినటువంటి తీరు ప్రకారంగా టీఆర్ఎస్ పార్టీ మెజార్టీ, అఖండ మెజార్టీ వచ్చింది. కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీగా ఉండిపోయింది. మిగతా ఎంఐఎం పార్టీ ఉంది, బీజేపీ ఒక వ్యక్తిని అనుకున్నారు, టీడీపీ 2 అనుకున్నారు. పార్టీతో సంబంధం లేదండి. ఏ సభ్యుడైతే తను అనుకున్నటువంటి అంశాన్ని క్లుప్తంగా సమాధానం రాబట్టుకోవడానికి ప్రయత్నం చేస్తే ఏ శాసనసభ్యుడైనా ఆ శాసనసభ్యుడు గౌరవాన్ని కాపాడుతాం. నైతిక విలువలు చాలా గొప్పవి సార్. నేను చెప్తున్నా కదా, శాసనసభ అనేది చెల్లెమల్ల సభ కాదు, చాలా గొప్ప సభ. గంటల తరబడి చర్చించినప్పుడు ప్రజలు మన వైపు చూస్తుంటారు. నైతిక విలువలు కాపాడాలి మనం. నైతిక విలువలు కాపాడకపోతే శాసనసభ్యుడిగా ఎన్నుకోబడ్డ వ్యక్తికి ఆ మాత్రం కూడా మనం నైతిక విలువలు కాపాడకపోతే ఎవరు కాపాడాలిగా? ఈ ప్రజాస్వామ్యంలో శాసనసభ్యుడి పాత్ర చాలా గొప్పది. 4 లక్షల మందికి ఒక వ్యక్తిని ఎన్నుకుంటారు, 20 లక్షల మందికి ఒక ఎంపీని ఎన్నుకుంటారు. కాబట్టి ఇటువంటి ఒక విలువైనటువంటి సమయం కాబట్టి ఆ విలువైన సమయాన్ని నీ నియోజకవర్గ అభివృద్ధి కోసం, నీ నియోజకవర్గ ప్రజల కోసం నువ్వు ఏం మాట్లాడుతున్నావు అనేది ప్రజలు వింటారు. కానీ నువ్వు పోచారం శ్రీనివాసరెడ్డి అంత, పలాని వ్యక్తి ఇంత అని నువ్వు వ్యక్తిగత విమర్శలకు పోతే ఏమైందంటే, నేను అనవసరంగా అనుకున్నాం బాబు, మా గురించి మాట్లాడతలేడు, ఆయన శాసనసభలో పోయి ఆ ప్రతిపక్షం హోదాలో మర్చిపోయి ఇష్టం వచ్చిన మాట్లాడుతున్నాడు అనేటువంటి పరిస్థితి నీ కాన్స్టిట్యూన్సీ ప్రజలే నిన్ను అసహ్యంగా చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అటువంటి పరిస్థితి ఎవరు తెచ్చుకోకూడదు. కొత్త శాసనసభలైనా పాత సభలైనా నేను ఉన్నాను, ఎక్కడ వ్యక్తిగతంగా విమర్శించలే ఎవరిని కూడా. పొజిషన్ ఉన్నప్పుడు కూడా మాట్లాడితే కూడా సబ్జెక్టు మాట్లాడాం. అంతే తప్పితే ఆయన ఇంత ఇంత అని చెప్పి ఎప్పుడు విమర్శించలే.
అది సాంప్రదాయం కాదు కూడా అది. ఒకవేళ మనం పొరపాటున ప్రతిపక్ష పార్టీగా ఉండగా నేను ఎట్లా విమర్శించలేము నా వంతు అనుకుంటే ఉన్న సీటు కూడా రావు. ప్రజల నాయకులు కాదు కదా, చూస్తున్నారు. అటువంటి పరిస్థితి తెచ్చుకోవద్దు ఎవరు కూడా. ఆ సీట్ కాలేకపోతుంది. ఇప్పుడు ఎవరైతే అతి ఉత్సాహంగా ఊకే ఏదో నేనే మాట్లాడిందే బ్రహ్మరాత అనే మాట్లాడిన వ్యక్తులకు ప్రజలు ఈ ఎలక్షన్లో బుద్ధి చెప్పారు కదా, ఇంట్లో కూర్చోబెట్టారు. ఎవరైతే శాసనసభ అల్లరి చేసినరో, అనవసరంగా దుంకినరో, అనవసరంగా ఆగమాగం వ్యవహారం చేసినరో వారందరూ ప్రజలు ఇంటికి కూర్చోబెట్టారు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, అమాయకులు గారు. అందులో తెలంగాణ ప్రజలు సహృదయులు. మంచి చేసేవాడికి గుండెలు పెట్టుకుంటారండి. ఇది నా అనుభవం. ఇది మంచి చేయకపోతే తీసి బండకేసి కొడతారు. ఈ వ్యక్తి మావాడు, నా కోసం పనిచేస్తాడు, మా నియోజకవర్గం పనిచేస్తాడు అనుకుంటే గుండెలో పెట్టుకొని కాపాడుకుంటారు. ఈ యొక్క వ్యక్తిత్వం తెలంగాణ ప్రజలపైన ఉంది, తెలంగాణ బిడ్డల దగ్గర ఉంది. కాబట్టి తెలంగాణ బిడ్డలు ఏ పార్టీని ఎన్నుకోవాలి, ఏ వ్యక్తిని ఎన్నుకోవాలనేది వాళ్ళు చాలా ఆలోచన చేసి ఎన్నుకుంటారు. మంచి వారికి స్థానం కలిగిస్తారు. కాబట్టి ఆ మంచి వారి స్థానం కలిగించుకునే క్రమంలో మనం వ్యవహరించాలి. అసెంబ్లీలో ఇటు ప్రభుత్వమా ప్రతిపక్షమా అని, అధికార పక్షమా ప్రతిపక్షమా అని కాదు. ఇక్కడ శాసనసభ ఒక వేదిక మనకు. నేను దానికి సభాపతిని. సభాపతిగా సంఖ్య అధికార పార్టీ ఎక్కున్నా ప్రతిపక్ష పార్టీ తక్కున్నా ఆ సంఖ్యతో నా సంబంధం లేదు, సబ్జెక్టుతో సంబంధం నాకు. సో దీనికి పార్టీ సంఖ్య చూసి ఇంత టైం ఇస్తాం అట్లాంటిది ఏమీ కాకుండా ఉంటుంది. అంటే ఇప్పుడు సంఖ్య చర్చ జరుగుతున్నప్పుడు 100 మంది ఉన్న వారిలో 10 మంది మాట్లాడాలనుకుంటారు ప్రపోర్షనేట్గా. ఆ సంఖ్య బట్టి మేము శాసనసభ యొక్క రూల్స్ ఉంది. సంఖ్యను బట్టి ఆ యొక్క ఒక్కొక్క పార్టీకి ఎంత సమయం ఇవ్వాలని ఇస్తాం. అది ఆ సమయంలో వాళ్ళకు ఈసారి ఏమైనా కొంచెం లిబరల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఇటువైపు చూస్తే సంఖ్య అసలు ఏమి తక్కువ ఉండదు. ఇంటర్ లిబరల్గా కొద్ది గొప్ప అటు ఇటు కుడి ఎడమ చేసుకోవచ్చు అండి, పెద్ద ఇబ్బంది లేదు. ఇప్పుడు వారు గౌరవాన్ని నేను కాపాడినప్పుడు, నా గౌరవాలు కాపాడినప్పుడు అది పెద్ద ఇబ్బంది ఏం రాదు. కొద్దిగా వెసులుబాటు కలిగించుకోవడం ఇబ్బంది ఏం లేదు. అంటే నేను ఎందుకు అడుగుతున్నాను సార్ అంటే మనం ఎంతోమంది స్పీకర్లు చూసాం. చాలామంది ఏమో చాలా స్ట్రిక్ట్గా ఉంటారు, కొంతమంది ఏమో కొంచెం లిబరల్గా ఉంటారు, సౌమ్యంగా ఉంటారు. శ్రీనివాస్ రెడ్డి గారు ఎలా ఉండబోతున్నారు? నేను సభా సాంప్రదాయాలకు అనుగుణంగా పనిచేసే వ్యక్తిని కాబట్టి సభ సాంప్రదాయాలు గౌరవ శాసనసభ్యులు కాపాడిన దాన్ని బట్టి నా యొక్క నిర్ణయాలు ఉంటాయి. వారిని కరెక్ట్గా పద్ధతి ప్రకారంగా నైతికంగా ఉన్నట్లయితే వారికి మాట్లాడేటువంటి ప్రోత్సాహాన్ని కలిగిస్తాను. తప్పనిసరిగా మంచి మాటలు చెప్పి ప్రభుత్వానికి సజెషన్ చేసి పలానిది ఉందండి, దీన్ని సవరించుకోండి, ఇట్లుంటుంది చెప్పే విధానం ఉంటుందండి. దాని ఏదో మాట్లాడుతుంటే అటువంటిప్పుడు కొంత నేను కట్ చేయాల్సి వస్తుంది. సభను సౌమ్యంగా జరిపించాలి. సౌమ్యంగా జరిపించాలంటే ఒక స్పీకర్ కారణం కాదు, సభ్యులు కూడా కారణం కావాలి. అటువంటి సభ్యులు మంచి సలహాలు ఇస్తున్నారు, మంచి సూచనలు ఇస్తున్నారు, వెల్కమ్ చేస్తాం. కొంత సమయం అటు ఇటు అయినా సరే బాధ లేదు మాకు. తప్పనిసరిగా అటువంటి మంచి సలహాలు ఇచ్చినప్పుడు, విలువైన సమాచారాన్ని మా ప్రభుత్వానికి అందించినప్పుడు, నాకు అందించినప్పుడు డెఫినెట్గా వెల్కమ్ దెమ్, తప్పేం లేదు. మంత్రిగా పనిచేసిన తర్వాత ఇప్పుడు సభాపతిగా అంటే ఇంతకుముందు కింద కూర్చొని అధ్యక్ష అని అడిగేవారు, మిమ్మల్ని అందరికి ఇప్పుడు అందరు అధ్యక్ష అంటారు. హౌ డూ యూ ఫీల్ ఫస్ట్ టైం మీరు అక్కడ కూర్చున్నప్పుడు? అదొక పవిత్రమైన స్థానం. అది తప్పనిసరిగా కింద కూర్చున్నప్పుడు, మంత్రిగా కూర్చున్నప్పుడు అధ్యక్ష అనేటువంటి స్థానానికి ఇప్పుడు నేను అక్కడ చేరుకున్నాను. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. మంత్రిగా ఉన్న చాలా మంత్రిగా చేశాను, గౌరవ ముఖ్యమంత్రిగా స్పీకర్గా అవకాశం ఇచ్చారు. నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. నాకు ప్రజాస్వామ్యంలో ఒక మంచి స్థానం కలిగించారనే భావన నాకు కలుగుతా ఉంది. కానీ మంత్రిగా ఉండాలని కోరుకుంటారు. ఇన్ని నెలలు చేసిన తర్వాత ఎప్పుడైతే మీకు స్పీకర్ పోస్ట్ ఇచ్చారో ఇంకొకసారి ఇంకో టర్మ్ అన్న మంత్రి ఉంటే బాగుంటుంది అన్న ఫీలింగ్? నేను స్పీకర్గానే కావాలని నా మనసులో ఉండేయండి. ఎందుకంటే నేను మంత్రి చేసిన మళ్ళీ వస్తే మంత్రే కదా. ఇప్పుడు స్పీకర్ స్థానం ఇది ఒక అత్యున్నతమైన స్థానం. రాజ్యాంగ స్ఫూర్తితో కాన్స్టిట్యూషనల్ పవర్ ఇది, పోస్ట్ ఇది. కాబట్టి పోస్టు చాలా గొప్ప పోస్టు, ప్రోటోకాల్గా గొప్ప పోస్టు, చాలా అత్యున్నతమైన పోస్టు. నేను కూడా నా పేరు పత్రికలలో వస్తూ ఉంటే, టీవీలలో వస్తూ ఉంటే నేను కూడా నిరాకరించాలి వద్దనేటువంటి ఆలోచన నాకు లేకుండే. ఏదో జీవితంలో ఒకసారి స్పీకర్ కావాలి. ఇంతవరకు మంత్రిగా ఉన్నాం, మాజీ మంత్రి అయిపోతాం. ఇప్పుడు స్పీకర్గా అనుకున్నప్పుడు ఒక మెట్టు ఎక్కినట్టుగానే భావించాను, నేను తగ్గినట్టుగా భావిస్తలేను. తర్వాత కొంతమంది ఏమనుకుంటారు, మా కాన్స్టిట్యున్సీలో ఉన్నవారు కానీ సమాజంలో ఉన్నవారు కానీ స్పీకర్ అయిన తర్వాత కార్యకర్తలు కానీ ప్రజలు కానీ దగ్గర పోలేరు. అది తప్పది. కార్యకర్తలు కానీ ప్రజలు కానీ సామాన్యులు కానీ అధికారులు కానీ అనధికారులు కానీ స్నేహితులు కానీ ఎవరైనా రావచ్చు, కలవచ్చు. స్పీకర్ అంత మాత్రాన ఏదో ఆకాశంకి ఊడి పడలే. నేను అందులో మనిషినే.
నన్ను కూడా ఎమ్మెల్యేగా గెలిపించారు నా కాన్స్టిట్యూన్స్ ప్రజలు. కాబట్టి శాసనసభాపతి స్పీకర్గా ఎవరైనా రావచ్చు, కలవచ్చు. ఇప్పుడు రోజు కలుస్తూనే ఉన్నారు. ఇప్పుడు నేను శాసనసభ అయిన తర్వాత నేను ఊరికి వెళ్తాను, అందరు కలుస్తారు. ఇంటి దగ్గర చూస్తే సాధారణ మంత్రి దగ్గర ఉన్న విధంగానే ఉంటారు, ఎప్పుడు రోజు ఇంతే ఉంటారు మా దగ్గర. కాబట్టి ఎప్పుడు కూడా అటువంటి ఫీలింగ్ ఏం లేదు, అటువంటి దూరం ఉండాలి దగ్గర రాని అనేటువంటి భావన అది ఏం లేదు. బ్రహ్మాండంగా మధుసూచారి గారు అయితే పాప ఊళ్ళలో పడుకుంటా ఆయన గ్రామాల్లో పోయి పిల్లలతో కూడా గోలియాట ఆడాడు. కాబట్టి అటువంటిది ఏం లేదు, బ్రహ్మాండంగా అందరితో కలిసి పనిచేసుకోవచ్చు. కానీ ఉందాతనం ఉంటుంది. శాసనసభని కావాలని స్పీకర్ కావాలని నాకు ముఖ్యమంత్రి గారు అవకాశం కలిగి ఇచ్చారు, దాన్ని కాపాడాలి. ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచి అనేక పదవులు చేశానండి. నాకు ఒక కమిట్మెంట్ ఉంటుంది బాగా, నాకేమి కనబడదు, దీన్ని సక్సెస్ చేయాలి. నేను సొసైటీ చైర్మన్ నుంచి మొదలుకుంటే చిన్నప్పుడు 77లో సొసైటీ చైర్మన్ అయినా, 41 ఏళ్ల కిందట చిన్న వయసులో సొసైటీ చైర్మన్కు వన్నే తీసుకొచ్చిన, బ్యాంక్ చైర్మన్ అయినా నిజామాబాద్ జిల్లాకు సీసీ బ్యాంక్ చైర్మన్గా దాన్ని వన్నే తీసుకొచ్చిన. దాని తర్వాత శాసనసభ్యుడైనా, హౌసింగ్ మినిస్టర్ అయినా, మైన్స్ అండ్ జియాలజీ మినిస్టర్ అయినా, పంచాయతీరాజ్ మినిస్టర్ అయినా, మన ఈ టర్మ్లో వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నాను. రాష్ట్ర ప్రజలంతా చూశారు. కమిట్మెంట్గా పనిచేస్తాను నేను. ఎందుకంటే నాకు ఒక మనసులో ఏమనిపిస్తుంది అంటే, ఈ ప్రజాస్వామ్యంలో ప్రజలు చాలా గొప్పవారు. అన్ని తీర్పులకు సవాల్ ఉన్నది. ఇప్పుడు సెషన్ కోర్టులో తీర్పు కాకపోతే డిస్ట్రిక్ట్ కోర్టుకు పోతాం, డిస్ట్రిక్ట్ కోర్టు నుంచి హైకోర్టుకు పోతాం, హైకోర్టు సుప్రీంకోర్టుకు పోతాం. ఈ ప్రజా తీర్పుకి ఏం లేదు, సవాల్ లేదు. ప్రజా తీర్పే ఫైనల్. అంటే గొప్ప నిర్ణయం ప్రజల తీర్పు. ఆ ప్రజల తీర్పు గొప్పదైనప్పుడు నేను ప్రజల కోసం పనిచేయాలి తప్పితే కుటుంబం కోసం చేయకూడదు. ఒక సెంటిమెంట్ ఉంది, స్పీకర్గా వస్తే మళ్ళీ ఇంకోసారి గెలవరు, అది మొదటి నుంచి వచ్చింది. అది ఎప్పుడైనా స్పీకర్ మీ దగ్గర వచ్చినప్పుడు మీరేం భయపడలేదా? ఇదే సెంటిమెంట్. హ్యావ్ మై కాన్ఫిడెన్స్, నాకు విశ్వాసం ఉంది. అట్లే ఉండదు. ముందస్తు ఎన్నికలకు వస్తే ప్రభుత్వాలు రావు, ఓడిపోతారన్నారు. గతంలో అయినాయి కూడా. కానీ కేసీఆర్ నాయకత్వంలో ముందస్తు ఎన్నికలకు పోతే బ్రహ్మాండ మెజార్టీని గెలిచాం. అది అట్లా ఉండదండి, మన పనితీరుని బట్టి ఉంటుందండి. సో ఆ మిత్ అయితే ఉందో దానితో మొత్తం అటువంటిది ఏం లేదు, నాకు అటువంటిది ఏం లేదు. ప్రజల తీర్పు సెంటిమెంట్ మీద ఉండదు. మా సార్ స్పీకర్ అయింది కాబట్టి ఓడించాలని ఉండదు. నేను చేసే పనితీరుని బట్టి ఉంటుంది అంతే తప్పితే సెంటిమెంట్ బట్టి తీర్పులు ఉండవు. ఇంకొక చిన్న ఛాలెంజ్ ఒకటి వస్తుంది శ్రీనివాస్ రెడ్డి గారు. అంటే లాస్ట్ టైం అసెంబ్లీ దాంట్లో చూసుకుంటే కొంతమంది శాసనసభ్యులు తమ పార్టీ వదిలేసి గెలిచిన తర్వాత టీఆర్ఎస్ పార్టీలోకి వచ్చారు. వాళ్ళపైన సభాపతి ఏ డిసిషన్ కూడా తీసుకోలేదు, లాస్ట్కి అది అట్లాగే ముగిసిపోయింది. మీరు అంటే మళ్ళీ ఈసారి కూడా అలాంటి వార్తలు వస్తున్నాయి, సరే ఫ్యూచర్ గురించి ఎందుకు మాట్లాడదాం, అలాంటి విషయం మీ ముందుకు వస్తే మీరు ఎలా డీల్ చేసేవారు? అంటే ఒకటి ఉంది, సాంకేతికంగా ఇప్పుడు కొంతమంది వచ్చి కండువ కప్పుకునే వారు ఉన్నారు, కొంతమంది కండువ కప్పుకునే వారు కూడా ఉన్నారు. ఇప్పుడు పార్టీలో జాయిన్ అయ్యేటువంటి వ్యక్తులు కండువ కప్పుకొని ఉంటే అది అఫీషియల్గా వాళ్ళు వచ్చినట్టు లెక్క, కండువ కప్పుకోకపోతే అఫీషియల్గా వచ్చినట్టు లెక్క కాదు, అదే పార్టీలో ఉన్నట్టు లెక్క. కాబట్టి కొన్ని సాంకేతికమైనటువంటి కొన్ని లింక్స్ ఉంటాయి దానికి. ఆ లింక్స్ ఉన్నప్పుడు శాసనసభాపతిగా అది పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. కాబట్టి గతంలో కూడా అది జరిగింది. సో అలాంటి పరిస్థితి ఫ్యూచర్లో వచ్చినా కానీ మీరు సాంకేతిక కారణాలు వాటి ప్రకారం సభా సాంప్రదాయాల ప్రకారం తీసుకుంటారు, మీ మనస్సాక్షి ప్రకారం? ఎందుకంటే ఇప్పుడు దానికి కొంత పోయినసారి ఒకసారి టీడీపీ వాళ్ళు మొత్తం కలిసిపోయారు, విలీనం అయిపోయింది. ఆ విలీనంకు సరిపడు సంఖ్య వచ్చినప్పుడు విలీనం అయిపోతారు, విలీనంకు సరిపడ సంఖ్య వచ్చినప్పుడు విలీనం అయిపోతారు. ఇప్పుడు గుత్త సుఖేందర్ రెడ్డి గారు వచ్చారు, ఆయన ఇప్పటికీ కడవ కప్పుకోలేదు అట్లా. కాబట్టి కొన్ని టెక్నికల్ సాంకేతికమైనటువంటి యొక్క విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి వస్తుంది. మీకు లక్ష్మీపుత్రుడు అని చెప్పేసి మొన్న 2 సార్లు నేను సీఎం ఏంటి లక్ష్మీపుత్రుడు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది ఆ పదం? మన సీఎం కేసీఆర్ సార్కి ఏంటంటే చాలా గొప్ప వ్యక్తి అండి, అద్భుతమైన రైతు బిడ్డ, అద్భుతమైన నాయకుడు. ఆయన మనసులో పనిచేసే వారికి మనసులో చాలా ప్రేమ దాచుకొని ఉంచుకుంటాడు, బయట చెప్పడు. అలాంటి వ్యక్తి గత 400 సంవత్సరాలుగా వారు వ్యవసాయ శాఖ మంత్రిగా నాకు చేసిన తర్వాత నేను చేసే పనితీరు, వస్తున్నటువంటి ప్రోగ్రెస్సు, వ్యవసాయ శాఖకు అంతకుముందు ఎవరు గుర్తించారండి? దట్ వాజ్ ఎ లీస్ట్ పోర్ట్ఫోలియో. ఎవరు పరిగణలో కూడా తీసుకోకుండా వ్యవసాయ శాఖ మంత్రి నాకు వద్దంటుంది. కానీ ఈరోజు వ్యవసాయ శాఖ గవర్నమెంట్లో ఒక టాప్ స్థాయికి వెళ్ళిపోయింది. దాని ముఖ్యమంత్రి గారి యొక్క ప్రోత్సాహమే కారణం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారు రైతు బిడ్డ కాబట్టి వ్యవసాయ శాఖను మనం నిర్వీర్యం చేస్తే రైతులకు అన్యాయం జరుగుతుందని దాని రోజు రోజుకు కొత్త కొత్త పథకాలు ప్రవేశపెడుతూ కొత్త కొత్త రాయితీలు ఇస్తూ తాను రైతు కాబట్టి రైతుగా పంట పండించే రైతు కష్టం తెలుస్తుంది. ఏదో హైదరాబాద్లో కూర్చున్నటువంటి వారికి తెలియదు. తాను సొంతంగా వ్యవసాయం చేస్తాడు, మేము సొంతంగా వ్యవసాయం చేస్తాం.
రైతు కష్టం తెలుసు, మాకు ఏం జరుగుతుంది రైతుకి. కాబట్టి రైతు కష్టంను దూరం చేయాలనే సంకల్పంతో వారు ఇచ్చినటువంటి సలహాలను సూచనలను తూచా తప్పకుండా 18 hours పనిచేశానండి రోజుకు. నేను జిల్లాలో తిరిగినా, నా కాన్స్టిట్యూన్సీ తిరిగినా, వేరే జిల్లాలకు పోయినా పర్ఫెక్ట్గా పనిచేసినాం. దానికి ఫలితాలు వచ్చినాయి. రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, ఇది మన ట్రాక్టర్స్ పంపిణీ కానీ, విత్తనాలు కానీ, కొనుగోలు కేంద్రాలు కానీ చాలా బ్రహ్మాండంగా చేసినాం. దానివల్ల మంచి ఫలితాలు వచ్చినాయి. లక్ష్మీపుత్రుడు అంటానికి కారణం ఏంటంటే రాష్ట్రంలో మనకున్నటువంటి విస్తీర్ణంలో 2 పంటలు కలుపుకొని 1,25,000 కోట్ల రూపాయలు పంట పడుతుందండి. వాల్యూ ఆఫ్ వర్త్ ఆఫ్ ప్రొడక్షన్, వాల్యూ ఆఫ్ ది ప్రొడక్షన్ అంత వర్త్ పండుతుంది. అది పండించినాం 2 పంటలు, యాసంగి వానకాలం. లక్ష్మీపుత్రుడు అంటే పోచారం శ్రీనివాసరెడ్డి లక్ష్మీపుత్రుడు జేబుల పైసలు ఉన్నాను కాదు. ఇక్కడ ఆ యొక్క పదం ఎందుకు వచ్చిందంటే రాష్ట్ర రైతాంగం మంచి పంటలు పండించారు, మంచి దిగుబడి వచ్చింది. ఇప్పుడు ఇంకా 2-3 సంవత్సరాలు ఇదే కంటిన్యూ అయితే రైతు బ్యాంకు ఓడండి, బ్యాంక్ రైతు దగ్గరకు బ్యాంకు రైతు దగ్గర రావాలి, ఫండ్స్ కోసం డిపాజిట్ చేయమని రావాలి. అది వస్తుంది, ఆ రోజు వస్తుంది. ఇప్పటికి వచ్చింది కొంత. ఇప్పుడు వారికి మా ట్రైబల్ రైతులు వచ్చారు, ఇక్కడ ఉన్నారు, అందులో 50% ఆ స్థాయికి వచ్చారు ఇప్పటికి. ఎందుకు? రైతు బంధు పెట్టుబడి సకాలంలో ఇస్తున్నాం, 24 గంటల కరెంటు బ్రహ్మాండంగా వస్తుంది. రేపు వచ్చే సంవత్సరం కాళేశ్వర ప్రాజెక్ట్ వస్తుంది. రైతుకు కావాల్సింది ఏంది? ఏ రైతు కూడా నాకు వచ్చి మా పొలం దున్నండి సార్ అన్నాడు, విత్తనం ఏమని అడగడు. ఆయన కావాల్సిన మౌలిక సదుపాయాలు కోరుకుంటాడు. కరెంటు, నీళ్లు, పెట్టుబడి, సకాలంలో విత్తనాలు, ఎరువులు, పండించిన పంటకు గిట్టుబాటు ధర, ఇవన్నీ ప్రభుత్వం కలిగిస్తూ ఉన్నాం. గతంలో లేదు ఇది. కాబట్టి నా శాఖ ద్వారా జరిగినటువంటి యొక్క ప్రగతిని 1,20,000 కోట్లు మీరు క్రియేట్ చేశారని మీరు లక్ష్మీపుత్రుడు అయిపోయారు. ముఖ్యమంత్రి గారి మనసులో ఉన్నటువంటిది సీనన కాలు మంచి కాలు. గతంలో అనేక మంది వ్యవసాయ శాఖ మంత్రులు చేశారు కానీ ఇంత పంట పండలేదు. దేశంలోనే మనం నిజామాబాద్ మీటింగ్లో అయితే దేశంలోనే వ్యవసాయ శాఖ మంత్రిగా పేరు పొందిన వ్యక్తి మా పోచారం సీనన్న అని చెప్పేసి కూడా ఒక బహిరంగ సభలో 3 లక్షల మంది సభలో నిజామాబాద్ చెప్పారు. కాబట్టి ఇవల్ల ఈ సంవత్సరం చూశారు మీరు, మన యాసంగి 61 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందండి. అవును, తెగులు కూడా రాలేదు. చిత్రంగా రికార్డ్ 20 సంవత్సరాలు ఎప్పుడు రాలేదు ఇంత. 61 lakhs మెట్రిక్ టన్స్ ఆఫ్ ప్యాడీ, రికార్డ్ ఆఫ్ ది స్టేట్. కంబైన్డ్ స్టేట్ లేకుండా అంత దిగుబడి వచ్చింది బ్రహ్మాండంగా. ఒక్కొక్క రైతుకి సంవత్సరం 10 బస్తాలు ఎక్కువ పడినాయి. అటువంటి పరిస్థితుల్లోనే సారు పోచారం సీనన్న వ్యవసాయ శాఖ మంత్రిగా, ఎందుకంటే వారు ఇచ్చినటువంటి ప్రతి పని మీరు చూశారు. 3 దఫాలు హెలికాప్టర్ పంపించాడు నాకు తిప్పి. ఒక మంత్రి ముఖ్యమంత్రి వెంబడి హెలికాప్టర్లో ప్రయాణం చేసి చూసినా కానీ ప్రత్యేకంగా ఒక మంత్రికి హెలికాప్టర్ ఇచ్చి వారం రోజులు తిరిగిరా, నీ శాఖ గురించి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా చెప్పినా అని చెప్పి 3 సార్లు ప్రత్యేక హెలికాప్టర్ ఇచ్చి పంపించినటువంటి దాఖలా భవిష్యత్ దేశంలో ఒక తెలంగాణలోనే ఉంది. నాకు వచ్చిన అదృష్టం అది వ్యవసాయ శాఖ మంత్రిగా. ఎందుకు ఇచ్చారు ఆయన? సీనన్న పోతుంటే పని బాగా చేస్తాడు, మంచి మెసేజ్ పోతుంది, ఆ జిల్లాకి వెళ్తే ఆ జిల్లాలో ఉపయోగపడుతుంది ఆయన మాట అని చెప్పే పద్ధతి మంచిగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మేము ఫాలో చేసినాం కూడా. అది వాళ్ళు అమలు అవుతూ ఉన్నాయి. ఏమని చెప్పినాము, ఒక్కోసారి మీకు దిగుబడి పెరగాలంటే సోయింగ్ డేట్ ప్రకారం సోయింగ్ వేసుకోవాలన్నాం, వేసేసేసు. మంచి విత్తనం తీసుకోవాలన్నాం, తీసుకున్నారు. రసాయన ఎరువుల వాడకం తగ్గించమన్నాం, తగ్గించారు. ఫెస్ట్ రాదు రసాయన ఎరువులు తగ్గిస్తే, రాలేదు. దిగుబడి పెరిగింది, పెట్టుబడి తగ్గింది. సో ఈ సంవత్సరం దాని ఫలితాలు కనబడ్డాయి మాకు స్పష్టంగా. రైతులు కూడా మేము రాష్ట్ర వ్యాప్తంగా వెళ్ళి బహిరంగ సభలలో లేకపోతే రైతుల మీటింగ్లో చెప్పినటువంటి దాన్ని రైతులు అనుసరించారు. ఎందుకంటే ప్రతినిత్యం పేపర్ చూస్తారు, చదువు రాకపోయినా చదివించుకుంటారు. టీవీలు అయితే టీవీలు ముంగడ కూర్చుంటారు. ప్రత్యేకంగా టీవీలో 24 గంటలు టీవీ వస్తూనే ఉండే. ఏ మంత్రి ఏం మాట్లాడిండు, ఏ ఎమ్మెల్యే ఏం మాట్లాడిండు, ఏ నాయకుడు ఏం మాట్లాడిండు చూస్తూనే ఉంటారు. కాబట్టి మేము చెప్పినటువంటి విధానం మా అధికారులు కూడా చాలా బ్రహ్మాండంగా పనిచేశారండి. గతంలో వ్యవసాయ శాఖ అధికారులు ఎట్టుంటే నాకు తెలియదు కానీ ఈ టర్మ్ మాత్రం మా కింద ఉన్న ఏఈఓ నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ వరకు ముఖ్యమంత్రి గారి నోటి నుంచి ఏ మాట వచ్చిందో ఆ మాట తూచ తప్పకుండా అమలు చేశాం. చూస్తూ ఉంటే మీరు సభాపతి అయినా కానీ దృష్టి అంతా ఈసారి వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు ఉంటారో తనకి వైపు చూస్తే తప్పదండి. వ్యవసాయాన్ని కాపాడుకోకపోతే, రైతును కాపాడుకోకపోతే దేశం చాలా హార్ట్ దగ్గర ఉన్నటువంటిది అల్లకల్లో అయిపోతారు. ఎందుకంటే ఇప్పుడు ఈ సమాజంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే అప్పులు ఎవరున్నారు అంటే రైతులే ఉన్నారు, లక్షల కోట్లు. వేరే వాళ్ళు ఎందుకు లేరు? లాభాలు వస్తున్నాయి వాళ్ళు వ్యాపారం చేసుకుంటే. ఒకసారి లోన్ తీసుకుంటున్నారు, రెండోసారి బ్యాంకు పోరు. ఎందుకంటే ఆ చేసిన వ్యాపారం మీద వాళ్ళకి లాభం వస్తుంది. ఇక నష్టపోతుంది రైతు. కాబట్టి దిగుబడి రాక, ధర రాక,
పెట్టుబడి లేక అప్పుల పాలై వడ్డీ కట్టుకొని ఆత్మహత్యలు చేసుకొని ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ జరుగుతున్నాయి? రైతాంగంలో జరుగుతున్నాయి, రైతు రంగంలోనే జరుగుతున్నాయి, రైతుకే జరుగుతుంది, ఇవాళ జరుగుతలేవు. కాబట్టి పూర్తిగా రూపుమాయిపోవాలి. అప్పులు పోవాలి, ఆత్మహత్యలు పోవాలి, ఆత్మగౌరవంతో బతకాలి, ఆనందంగా బతకాలి. తాను కూడా ఒక సమాజంలో నేను కూడా ఒక మనిషిని భావన రావాలి. లేకపోతే ఎప్పుడు పోయినా సార్ నాకు అప్పు ఉంది, అప్పు ఉంది, అప్పు ఉంది. ఈ అప్పు లేదు. అప్పు పోయి ఆత్మగౌరవంతో బతికేటువంటి రోజు రావాలని కోరుకునే వ్యక్తి. ఇప్పుడు నేను వ్యవసాయ శాఖ మంత్రిగా అదే కోరుకున్నా, సభాపతిగా కూడా ఒక రైతు బిడ్డగా అదే కోరుకుంటాను. 70% రైతులండి. అమెరికాలో 1% రైతులు, 30 కోట్ల మంది, 30 లక్షల మంది. ఇక్కడ 120 కోట్ల మందిలో 90 కోట్ల మంది రైతులు ఉన్నాం మేము. మరి 90 కోట్ల మంది రైతులను కాపాడుకోవాలనే బాధ్యత ఏ ప్రభుత్వాన్ని? జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వం. స్పీకర్గా ఉన్న, మంత్రిగా ఉన్న దృష్టి మాత్రం రైతుల మీద ఉంటుంది, రైతు సమస్యల మీద ఉంటుంది. తప్పనిసరిగా అండి. రైతును కాపాడుకోవాలి, రైతును బాధల నుంచి విముక్తి చేయాలి. అన్నం పెట్టి రైతు అండి, వాళ్ళు లేకపోతే అన్నం లేదు మనకి. వల్ల మనం ఇంటికెళ్ళి బయటకు వెళ్తున్నామంటే ఆ ఆకలి అలమడిస్తే, కడుపు మండితే పని చేయలేము కూడా బయట. మనం ఉద్యోగికైనా, ఉపాధ్యాయునికైనా, కార్మికునికైనా, ఎవరికైనా, నాయకుడికైనా, ఎమ్మెల్యేకైనా, మంత్రికైనా, ఎవరికైనా అన్నం కావాల్సిందే. అన్నం ఎక్కడికి ఇస్తాం? ఫ్యాక్టరీలు వేసి తయారు కాదు, అది ఒక మిషన్ వేసి తయారు కాదు. రైతు పంట పండిస్తే అన్నం, లేకపోతే కాదు. తర్వాత మీ ప్రమాణ స్వీకారం తర్వాత ఒక ఫోటో నన్ను బాగా విశేషంగా ఆకర్షించింది. ఫ్యామిలీ గ్రూప్ ఫోటో. ఏంది ఉమ్మడి కుటుంబం అంతమంది కలిసి ఉంటున్నారు? దాదాపు ఒక 60 మంది దాకా ఏదో ఉన్నట్టుంది ఆ ఫోటో మొత్తం చూస్తాను. గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు అందరం, మా తమ్ముడు అందరం కలిసి, మా పిల్లలతో కలిసి వెళ్ళాం. ఇంకా 5 లేరు, ఇంకా 5 లేరు. ఇంకా ఆ రోజు మా ఫ్యామిలీ అంతా, మొదటి నుంచి ఫ్యామిలీ అంతా ఉంటుంది, జాయింట్. అంటే ఇవాళ రేపట్లో పెళ్ళైతేనే బయటికి వెళ్తారు, కానీ మీరు ఇంతమంది ఫ్యామిలీని ఒకే దగ్గర కలిపి పెట్టడానికి ఏంటి సీక్రెట్ ఏంటండి? ఉమ్మడి కుటుంబంలో అట్లాగే పెట్టేశారు. వాతావరణం అట్లా తయారు చేసుకోవాలి. కుటుంబంలో మనస్పర్ధ రాకుండా చూసుకోవాలి. అందరూ సమాన దుస్తులు చూసుకోవాలి. కోడళ్ళను, కొడుకులను, బిడ్డలను, అల్లులను, తమ్ముని పిల్లలను అందరికీ కూడా, మా పెద్ద మనిషి, మా ఇంటి పెద్ద మనిషి మాకు అందరూ చూసుకుంటుండంటే అందరూ పట్ల నా పట్ల అందరి గౌరవం పెరుగుతుంది. కాబట్టి ఆ పద్ధతితోనే మేము మొదటి నుంచి కూడా కంబైన్డ్ ఫ్యామిలీగానే వ్యవహరిస్తూ ఉన్నాం. ప్రతి కూడా ఏదో చర్చించుకొని నిర్ణయం తీసుకుంటాం కుటుంబంలో. కాబట్టి మాకు మనస్పర్ధలు పెద్దగా లేవు. వచ్చిన చిన్న ఎప్పుడప్పుడే తొలగిపోతాయి. కాబట్టి ఉమ్మడి కుటుంబంలో మేము ఇవాళ కొనసాగుతా ఉన్నాం. ఆ కుటుంబం ఉమ్మడి వ్యవస్థ అందరు కలిసి ఉండాలనేది రాజకీయాల్లో అన్ని పార్టీలు కలిసి ఉండాలంటూ ఉండాలి, తప్పనిసరి ఉండాలండి. ఒక కుటుంబం ఎట్లయితే కలిసి ఉంటే మన ఫలితాలు మంచిగా వస్తాయో, ఇప్పుడు అన్నదమ్ములు అంతా కలిసి ఉన్నారు. అందరూ ఒకరు వ్యవసాయం చేస్తారు, ఒకరు వ్యాపారం చేస్తారు, ఒకరు ఉద్యోగం చేస్తారు. మళ్ళీ ఇంటికి వచ్చి అందరు కలిసి ఒకదే భోజనం చేస్తారు. మార్గాలు వేరైనా ఇంటికి వచ్చి అందరూ ఒక్కరు. ఇదే విధంగా శాసనసభ్యుల పనితీరు అట్టు ఉండాలి. అందరు నా సోదరులే, నా గౌరవ శాసనసభ్యులే. నాకు అటువంటి తేడా కూడా చూపించాను నేను. ఇక వాళ్ళు ఏమైనా పొరపాటు చేసుకుని తప్పితే. అంటే మీ ఉమ్మడి కుటుంబం చూసినా మీ వ్యక్తిత్వం అర్థమైపోతుంది, అందరూ కలిపి ఉంచాలని చెప్పేసి. సో శాసనసభాపతిగా కూడా అదే ఎక్స్పెక్ట్ ఎగ్జాక్ట్లీ. అందుకే అంటున్నాను, మొదటి నుంచి తమ చెప్తున్నాను, శాసనసభ్యుల పనితీరును వాళ్ళు సరిగ్గా కరెక్ట్గా వారి యొక్క పద్ధతిని నన్ను ఆకర్షించే విధంగా. ఎందుకంటే సభాపతిగా ఉన్నప్పుడు సభాపతి యొక్క అధికారాన్ని నేను సద్వినియోగపరచుకోవాలంటే సభ్యుని యొక్క పనితీరుని బట్టి ఉంటుంది. ఆ విధంగా ఉంటే తప్పనిసరిగా అందరు నా వాళ్ళే. 120 మంది గౌరవ శాసనసభ్యులంతా వన్ ఫ్యామిలీగానే భావిస్తారు. థ్యాంక్ యూ శ్రీనివాస్ రెడ్డి గారు, హెచ్ఎం టీవీకి స్పెషల్ ఇంటర్వ్యూకి వచ్చినందుకు. థ్యాంక్ యూ.